ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఓ చారిత్రాత్మకమైన పెట్టుబడని గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. డేటా సెంటర్కి అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు. 5 ఏళ్లలో ఒక్క పెట్టుబడి కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఏపీ పేరుని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 1,88,000 ఉద్యోగాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా రానున్నాయన్నారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తుంటే అంతగా వారి అవివేకం, అజ్ఞానం ప్రజలకు తెలుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ కీలక పెట్టుబడులను సైతం సాధించగలిగిన ఆయన తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు. విశాఖలో గూగుల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. గూగుల్ సంస్థలో 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్న మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. నాకు నిజం చెప్పడానికి మోమాటం లేదని, డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావని అన్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు శైలజానాథ్ ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనమవుతుంటే మీరు జేబులు నింపుకుంటున్నారా అని ప్రశ్నించారు. 4 లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనలో బెల్ట్ షాపులు లేవని, ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపిందన్నారు. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అని, బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు.